హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి చాలా బిజీగా అయిపోతుంటాం. అలాంటప్పుడు మనకి టైం అనేది చాలా వరకు సేవ్ చేసుకోవడానికి కొన్ని యూస్ఫుల్ టిప్స్ని పాటిస్తే చాలు ఈజీగా టైం అనేది సేవ్ అయిపోతుంది. మరి ఈ రోజు కిచెన్ టిప్స్లో కొత్తిమీర ఉంది కదా, దీన్ని చాలా రోజుల వరకు ఎలా స్టోర్ చేసుకోవాలి, దీంతో పాటు మనం తీసుకున్నటువంటి 1 గ్రామ్ గోల్డ్స్ ఉంటాయి కదా, సో దీనికి చాలా రోజుల వరకు ఎలా షైనింగ్గా పెట్టుకోవాలి, సో మరిన్ని హ్యాక్స్ని నేను మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఫస్ట్ టిప్ ఇక్కడ ఫిష్ కనిపిస్తుంది కదండి. చేపలైనా, రొయ్యలైనా, లేకపోతే క్రాబ్స్ అని ఇలా ఇంటికి మనం తీసుకుని వచ్చినప్పుడు మనం దాన్ని క్లీన్ చేసుకున్నప్పుడు ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కంపు కంపు వాసన వచ్చేస్తుంది, నీస్ వాసన వస్తుంది. సో అదైతే మినిమం 2 డేస్ వరకు అస్సలు పోదు. ఇక్కడ ఏంటంటే మనం ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా, ఈ ఆరెంజ్ తొక్కల్ని ఈ విధంగా తీసుకోవాలి. ఆరెంజ్ తొక్కలు లేకపోతే మీరు నిమ్మకాయ తొక్కలనైనా తీసుకోవచ్చు. ఈ ఆరెంజ్ తొక్కల్ని వేడి నీళ్ళలో ఒక్క 5 నిమిషాలు వేసి నానబెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా నానిపోయిన తర్వాత ఇవి మెత్తగా అయిపోతాయి. మనం ఏంటంటే ఫిష్ అయినా లేకపోతే క్రాబ్స్ అయినా దీంతోపాటు రొయ్యలు ఇలా మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం చేతుల్ని ఈ విధంగా మనం ఈ తొక్కలు ఉంటాయి కదా, ఈ తొక్కలతో ఈ విధంగా పైన మనం మసాజ్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. దాంతోపాటు ఈ నీచు వాసన కూడా రాదు. సో చాలా యూస్ఫుల్ అయిన టిప్ అనమాట. సో మీరు ఈసారి తప్పకుండా ఫాలో అయిపోండి. ఇప్పుడు సెకండ్ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కొత్తిమీర చూసారా, మనకి మాయిశ్చర్ అనేది కొంచెం కూడా కనిపించట్లేదు కదా. కాకపోతే మనకి ఏంటంటే ఆకులు మొత్తం ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది, కానీ మనకి మాయిశ్చర్ మాత్రం కనిపించట్లేదు. దీనికి ఒక చిన్న టిప్ ఫాలో అయిపోతే చాలు. ఈ కొత్తిమీర ఈ బాక్స్లో పెట్టి కనీసం నాకైతే 12 రోజులు అవుతుందండి. నేను కొత్తిమీర తీసుకుని వచ్చినప్పుడల్లా ఇలానే స్టోర్ చేసుకుంటాను. అస్సలు ఇంత కూడా పాడవద్దు, మాయిశ్చర్ అనేది రాదు. సో దానికి కొన్ని టిప్స్ ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పేపర్స్ చూశారు కదా, ఈ పేపర్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా పిల్లలు. సో ఆ పేపర్స్ ఇక్కడ డబల్ తీసుకున్నాను నేను, సింగిల్ తీసుకోలేదు. ఈ పేపర్స్ ఏంటంటే మనకి చాలా థిక్గా ఉంటాయి. సో వాటర్ అనేది ఎక్కువగా మనకి రాకుండా చేస్తాయి. దీంతోపాటు ఎక్కువ వాటర్ వచ్చినా తొందరగా ఇవి మనకి కొత్తిమీర లోపల రాకుండా చేస్తాయి అన్నమాట. ఈ డబుల్ పేపర్ని మనం బాక్స్ లోపల పెట్టాలి. పేపర్ మాత్రం డబుల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ కొత్తిమీర అడుగు భాగం ఉంటుంది కదా, దీన్ని కట్ చేసేయాలి. అంటే ఈ వేర్లని మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసి విడివిడిగా చేసుకోవాలి. ఈ ఆకులతో సహా ఈ విధంగా విడివిడిగా చేసి మనం బాక్స్ లోపల పెట్టామనుకోండి, కనీసం 12 నుంచి 15 రోజుల వరకు ఉంటుందండి. మాయిశ్చర్ మాత్రం కొంచెం కూడా రాదు. మీరు కావాలనుకుంటే పైన కూడా ఒక పేపర్తో దీన్ని కవర్ చేసి మూత వేసేసామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా రోజుల వరకు స్టోర్ అనేది ఉంటుంది. ఇంకో యూస్ఫుల్ టిప్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ జ్యువెలరీ చూసారు కదా, ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకొని కూడా కనీసం 1.5 నుంచి 2 ఇయర్స్ అవుతుంది. ఇంకా 2 ఇయర్స్ పైనే అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు దాకా కూడా దీని షైనింగ్ అనేది కొంచెం కూడా తగ్గలేదండి. మనకి ఎక్కడ వెబ్సైట్ కనిపిస్తే చాలు అక్కడ నుంచి తెప్పించేసుకుంటాం, అలా పెట్టేసుకుంటాం. కానీ దాన్ని జాగ్రత్తగా పెడితేనే కదా దాని షైనింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ కవర్లో జ్యువెలరీ కనిపిస్తుంది కదా, ఈ జ్యువెలరీ నేను తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ లోపల ఈ జ్యువెలరీని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఈ ఇయర్ రింగ్స్ని జస్ట్ మీకు చూపించినటువంటి ఇయర్ రింగ్స్ని పెట్టేసి ఈ కవర్ లోపల పెట్టేసి, మనకి ఇక్కడ బాక్సెస్ అనేవి ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నప్పుడు వాళ్ళే ఇచ్చి పంపిస్తారు కదా, ఆ బాక్సెస్లో పెట్టేస్తే చాలండి. మన కవర్ లేకుండా పెడితే షైనింగ్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. కవర్ లోపల పెట్టి మన బాక్స్ లోపల పెట్టామనుకోండి, మీకు ఎన్ని ఇయర్స్ అయినా షైనింగ్ అనేది కొంచెం కూడా తగ్గదు. సో ఈసారి మీరు తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. చాలా యూస్ఫుల్ టిప్ అనమాట. నేనైతే చాలా వరకు ఇలానే ఫాలో అయిపోతాను. సో ఇంకో యూస్ఫుల్ టిప్ ఏంటో చూసేద్దాం. మనం అన్నం ఇంట్లో డైలీ ప్రిపేర్ చేస్తుంటాం కదా, ప్రిపేర్ చేసినప్పుడల్లా పర్ఫెక్ట్గానే వస్తుంది. కానీ ఏదో ఒక రోజు మనకి మిస్టేక్ అనేది జరుగుతుంది కదా. ఏం లేదండి, మన అన్నం వండినప్పుడు ఈ విధంగా కింద మాడిపోతుంది. చాలా వరకు మాడిపోయి మనకి స్మెల్ అనేది అలా వచ్చేస్తుంటుంది. ఆ అన్నం కూడా ఏం చేయాలో మనకు అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఆనియన్ ఉంది కదా, ఈ విధంగా ఆనియన్ కట్ చేసి పొరలు పొరలుగా ఈ విధంగా తీసేసి అన్నం మనకి ఎప్పుడైతే మాడిపోతుందో వెంటనే ఇలా చేయాలన్నమాట. ఆనియన్ పొరలు తీసి దీని మీద వేసేసిన తర్వాత మూతతో క్లోజ్ చేసేయాలి. ఒక 10 మినిట్స్ వరకు క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మరి అడుగు భాగం కూడా మాడిపోయింది కదా, దానికి ఏంటంటే ఒక ప్లేట్లో వాటర్ని తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత వెంటనే మనం ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి ఈ రైస్ ఉంది కదా, ఈ రైస్ని దీని మీద ఈ విధంగా పెట్టేయాలి. పెట్టేసామనుకోండి మనకి మాడు వాసన అస్సలు రాదు. దాంతోపాటు ఆనియన్ కూడా వేసాం కదా, సో చాలా వరకు మాడిపోయిన వాసన రాకుండా చాలా పర్ఫెక్ట్గా మనం ఆ రైస్ అనేది ఈజీగా తినొచ్చు అనమాట. సో ఈసారి మాడిపోయినప్పుడు ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. సో చూసారు కదండి, ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అయిపోతే చాలు, చాలా వరకు మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ దీంతోపాటు మనం ఏ వస్తువుని ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి, అండ్ దీంతోపాటు కిచెన్లో ఎలా మనం ఫాలో అయిపోతే మనకు టైం అనేది సేవ్ అవుతుంది అనేది మీకు కూడా అర్థమై ఉంటుంది. సో మరి ఈ టిప్స్లో ఏది నచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.